Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. అయితే ఏపీలో 10th క్లాస్ విద్యార్థులు న్యూ టెక్స్ట్ బుక్ మీద ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కాబట్టి ఏవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవి కాదు అనే దాని మీద సరైన అవగాహన ఉండదు అన్నమాట. అయితే మనకి గవర్నమెంట్ ఒక బ్లూ ప్రింట్ను రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది మొదటిసారిగా న్యూ టెక్స్ట్ బుక్ మీద పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి 99% ఈ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ పేపర్ని తయారు చేయడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం బ్లూ ప్రింట్ని మైండ్లో ఉంచుకుని దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ సాగించినట్లయితే మనం తక్కువ సమయంలోనే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో సెమిస్టర్ 1లో ఉన్న అన్ని టాపిక్స్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సెమిస్టర్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు వీలైతే ఆ ప్రాబ్లమ్స్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఆ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఎగ్జామ్ పేపర్లో 4th సెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో మనకి 40 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం అనమాట. మోర్ ఓవర్ అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి అడిగే క్వశ్చన్సే ఉంటాయి, మ్యాక్సిమం 99% అనమాట. పైగా మనం ఏ చాప్టర్ నుంచి వస్తాయో కూడా మనం గెస్ చేయగలుగుతాం ఈజీగా. కాబట్టి మనం ఆ సెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే నేను సెమిస్టర్ 1లో ఉన్న మొదటి చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మొదట ప్రాబబిలిటీ, తర్వాత స్టాటిస్టిక్స్, తర్వాత ట్రిగ్నామెట్రీ అంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, అలాగే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. లాస్ట్ 2 చాప్టర్స్కి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ చాప్టర్ ప్రాబిలిటీ నుంచి 13 మార్కులు అంటే 13 మార్క్స్ వస్తాయి. అలాగే స్టాటిస్టిక్స్ నుంచి 12 మార్క్స్ వస్తాయి. అంటే ఓన్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్ 1లోంచి 50 మార్క్స్, సెమిస్టర్ 2లోంచి 50 మార్క్స్ వస్తాయి అనుకుంటే సెమిస్టర్ 2లో ఓన్లీ 2 చాప్టర్స్ నుంచే మనం హాఫ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ 2 చాప్టర్స్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. పైగా 2 కూడా చాలా ఈజియెస్ట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దీనికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ ఉండాలన్నమాట. అంటే ఇందులో వచ్చి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ రావడానికి అవకాశం లేదు. కాబట్టి మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటి, 1 మార్కు, 2 మార్క్ అండ్ 4 మార్కు. ఈ 1 మార్కు 2 మార్క్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని ఫస్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న ఈ 12 క్వశ్చన్స్ ని కూడా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవి 100% వచ్చాయి అనుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉన్నట్లయితే అప్పుడు మరికొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ లో నుంచి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ నెంబర్స్ మార్చొచ్చు. గివెన్ tan A = 4/3 ఫైండ్ ద అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ద యాంగిల్ A అని ఇట్లా ఇస్తే మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసి థర్డ్ సైడ్ ని ఫైండ్ అవుట్ చేసి మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క ఫార్ములాస్ ని అప్లై చేస్తాం కదా. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది మనకి సేమ్ మోడల్. ఈ 2 కూడా ఒకే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి అడిగిన క్వశ్చన్స్. అట్లాగే దిస్ వన్ కూడా ఇక్కడ మనకి cot θ = 7/8 అయితే ఈ 3 కూడా మనకి ఒకే కాన్సెప్ట్ మీద బేస్ అయిన క్వశ్చన్స్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనకి ఇవి రెండిట్లో ఏదో ఒకటి అడగడానికి అవకాశం ఉంది. 2 కూడా మనకి ఒకే కాన్సెప్ట్ మీద బేస్ అయిన క్వశ్చన్స్. కాబట్టి ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవాల్యుయేట్ అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ అంటే టేబుల్ బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా వెదర్ sin A + B = sin A + sin B is true or false, justify your answer. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్స్ప్రెస్ ద రేషియోస్ cos A, tan A and secant A in terms of sin A. అంటే ఇక్కడ cos A వాల్యూని, sin A, tan A వాల్యూని, secant వాల్యూని మనం sin A లో ఎక్స్ప్రెస్ చేయమని అడగొచ్చు. దీన్నే కొంచెం మార్చి అడగొచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని
అలాగే ప్రూవ్ దట్ సీకెండ్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ సీకెండ్ ఏ ప్లస్ tan ఏ ఈక్వల్ టు 1 అని ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మరొకటి కూడా ఉందన్నమాట. ఒకటేమో ఎగ్జాంపుల్ ప్రాబ్లము, ఒకటేమో ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లం. ఈ రెండింటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఈ రెండింటిలోంచి ఎక్కువగా 4 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే దీన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన క్వశ్చన్స్ ని ఇంకా మీకు ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ అని అనిపించినవి కూడా మీకు టైంని బట్టి అనమాట. టైము చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆ టైంని మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ ని మనం ప్రాక్టీస్ చేసి తర్వాత టైం ఇంకా అవైలబిలిటీగా ఉన్నట్లయితే అప్పుడు మిగిలిన ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట. ఓకే, నెక్స్ట్ సెమిస్టర్ 2 లో సెకండ్ చాప్టర్ మనకి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇందులో మనకి 1 మార్క్ ఒకటి వస్తుంది, 2 మార్క్ ఒకటి వస్తుంది, అలాగే 8 మార్క్స్ కూడా ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 1 మార్క్ 2 మార్క్ ఇందులో మనకి కాన్సెప్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. మోర్ ఓవర్ ఈ 1 మార్క్ 2 మార్క్ మనకి రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అడగొచ్చు అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సరిపడా ఒక రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేయమనవచ్చు అనమాట. కాబట్టి మ్యాక్సిమం ఆ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏమీ లేదు, మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒక ట్రయాంగిల్ వేసుకుంటాం, ఇట్లా హారిజంటల్ లైన్ వేస్తాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వేస్తాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడ ఏబిసి. అదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏం చేస్తాం, ఇట్లానే ట్రయాంగిల్ వేస్తాం. మనకి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసి మనం ఆ యాంగిల్ ఇక్కడ రాస్తాం అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒక కేసు ఉండొచ్చు అనమాట. ఓకే, కాబట్టి డయాగ్రామ్స్ కూడా డ్రా చేయడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ మనకి ఇందులో ఉన్న 8 మార్క్ క్వశ్చన్ ని మనం చాయిస్ లో వదిలేస్తాం అనమాట. ఎందుకంటే ఇది మనకి దేనిలో భాగంగా అడుగుతారంటే కోఆర్డినేట్ జామెట్రీలో భాగంగా అడుగుతారు. అంటే సెమిస్టర్ 1 లో మనం కోఆర్డినేట్ జామెట్రీని బాగా నేర్చుకుంటాం కాబట్టి అందులో ఏ ప్రాబ్లం అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆ చాప్టర్ లో ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు టైం ఉన్నట్లయితే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉన్న 8 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న వీటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మనకి బై బ్యాక్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, మనం ముఖ్యంగా ఈ 1 మార్క్ 2 మార్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం 100/100 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ చాప్టర్ లో ముఖ్యంగా టైంని బట్టి 8 మార్క్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సర్కిల్స్ అన్నమాట. ఈ సర్కిల్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం లేదు. ఏంటంటే మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, అలాగే 2 మార్క్ క్వశ్చన్ అండ్ 4 మార్క్ క్వశ్చన్. కాబట్టి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం హౌ మెనీ tangents can we draw to a circle? ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు? ఇన్ఫైనైట్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఎట్ ఏ గివెన్ పాయింట్ అంటే అప్పుడు 1 అవుతుంది ఆన్సర్. ఎక్స్టర్నల్ పాయింట్ అంటే 2 అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ డ్రా చేసిన టాంజెంట్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ గా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనకి 1 మార్క్ లో అడగడానికి అవకాశం ఉంది. అలాగే 2 మార్క్స్ లో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్న ఈ క్వశ్చన్స్ లో ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. అలాగే 4 మార్క్స్ లో ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, అలాగే నెక్స్ట్ ఈ ఫస్ట్ 3 లో ఏవైనా అడగొచ్చు. అలాగే ఇది కూడా 6th one కూడా అడగొచ్చు. ఈ 4 లో ఏదైనా 4 మార్క్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది అనమాట. 2 మార్క్ క్వశ్చన్ గానేమో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్, ఈ 4th టైప్ అడగొచ్చు అనమాట. అలాగే 5th టైప్ అడగొచ్చు. ఓకే, కాబట్టి ఈ చాప్టర్ నుంచి ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు సమయాన్ని బట్టి ఇంకా కొన్ని నేర్చుకోవడానికి అదనంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్. ఇందులో మనకి ఒకే ఒక 8 మార్క్ క్వశ్చన్ ని అడగడం జరుగుతుంది అనమాట. ఇందులోంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ అడగరు, 2 మార్క్ క్వశ్చన్ అడగరు, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం లేదు అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. ఇది కొత్త టెక్స్ట్ బుక్ మీద మొదటిసారిగా జరుగుతున్న పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి 99% బ్లూ ప్రింట్ ని ఫాలో అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ చాప్టర్ ని అవాయిడ్ చేయొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే దీన్ని మనం చాయిస్ లో వదిలేస్తాం. ఎందుకంటే దీన్ని మనకి ఆల్రెడీ వేరే చాప్టర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఆర్ ప్రాబబిలిటీలో ఉన్న చాప్టర్ నుంచి అడగవచ్చు అనమాట. కాబట్టి వాటిని బాగా నేర్చుకుంటాం. కాబట్టి మనం 8 మార్క్స్ క్వశ్చన్ కోసం ఏ చాప్టర్స్ నేర్చుకున్నాం? ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నేర్చుకుంటాం. అలాగే 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫ్ కోసం నేర్చుకుంటాం. అక్కడ నో చాయిస్, ఎందుకంటే 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా, 2 కూడా మనకి అదే చాప్టర్ నుంచి వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం 3rd చాప్టర్ లోనే గ్రాఫ్ ను ప్రాక్టీస్ చేయాల్సిందే.
ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలోంచి వచ్చే 8 మార్క్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అంటే 13th చాప్టర్, 14th చాప్టర్ ప్రాబబిలిటీ. మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ 5 చాప్టర్స్ మీద మనం బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని చాయిస్ లో వదలడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇంకా టైం ఉంది, నేను నేర్చుకోగలను అనుకుంటే వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీటిని ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే మరికొన్ని వీటిని చేసేసరికి, వీటిని ప్రాక్టీస్ చేసేసరికి మనకి మిగిలిన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ మనకు అర్థమైపోతాయి వీటిని ప్రాక్టీస్ చేసే సమయంలో. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకే, ఇందులో మనకి 1 మార్క్ ఒకటి, అలాగే 2 మార్క్స్, అలాగే ఒక 4 మార్క్స్, అంటే 8 మార్క్స్ అడగడానికి అవకాశం లేదు ఈ చాప్టర్ నుంచి. కాబట్టి మనకి ఇందులో కూడా కాన్సెప్ట్స్ గా ఏం అడగవచ్చు అంటే ఫార్ములాస్ అడగవచ్చు అనమాట. లేకపోతే అంటే రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ అని, లేకపోతే అందులో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. కాబట్టి ఇందులో ఉన్న ఫార్ములాస్ ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వాటిని డైరెక్ట్ గా ఫార్ములా రాయమని అడగవచ్చు, ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగవచ్చు. ఓకే, కాబట్టి అవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే 4 మార్క్స్ గా ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక ప్రాబ్లమ్ ని అడగడానికి అవకాశం ఉంది. అలాగే రిప్రజెంటేషన్ లో భాగంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సరిపడా రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేయొచ్చు అనమాట. ఒక ఆబ్జెక్ట్ ఒక హెమిస్పియర్ మీద కోన్ ని ఇన్వర్ట్ చేయబడి ఉన్నట్లుగా ఉంది, దీనికి సరిపడా రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేయమంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక హెమిస్పియర్ వేస్తాం, దీని మీద ఒక కోన్ వేస్తాం, ఇట్లా అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ లో భాగంగా, రిప్రజెంటేషన్ లో భాగంగా ఈ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అట్లాగే ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ని మొదటిగా ప్రాక్టీస్ చేసేసి తర్వాత మరికొన్ని మీకు సమయం ఉన్నట్లయితే మరికొన్ని ప్రాబ్లమ్స్ ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్, ఈ చాప్టర్ లో అడిగే ప్రాబ్లమ్స్ ని మనం అర్థం చేసుకుని, అంటే చదివి అర్థం చేసుకున్నట్లయితే మనకి ఫార్ములాస్ వచ్చి కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ ఫార్ములాని అప్లై చేయాలనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి అనమాట. అది ప్రాక్టీస్ వల్ల సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఇందులోంచి మనకి తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఖచ్చితంగా చేయగలిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఇందులోంచి మనకి 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. ఇంకా అడిగేవి ఏమంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అనమాట. ఓకే, ఈ 4 మార్క్ క్వశ్చన్ గా మనకి ఏం అడగొచ్చు అంటే ఫార్ములాస్ అడగొచ్చు అనమాట. అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి, గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములాస్, అలాగే మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాని, అలాగే మోడ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాస్ ని రాసి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనవచ్చు అనమాట. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి. అది ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ లో అడగడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇది అడగనట్లయితే మనకి మోడ్ ఫర్ గ్రూప్ డేటా అడగవచ్చు అనమాట. దేనికి 4 మార్క్స్ లో భాగంగా. కొన్ని సందర్భాల్లో మోడ్ ని మనకి 8 మార్క్స్ గా కూడా అడగడానికి అవకాశం ఉంది. మీరు ఈ మోడ్, మీడియన్, మీన్, గ్రూప్ డేటాకి ఫైండ్ అవుట్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ని పక్కన ఉంచినట్లయితే డీవియేషన్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్స్ లో బాగా ప్రాక్టీస్ చేయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేయాలంటే మనం ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలిగేటట్లు ఉండాలి అనమాట. ఓకే, మనం అంచనా వేయొచ్చు అనమాట. అంటే మనకు ఆన్సర్ ఎంత రావచ్చు అనేది వచ్చిన డేటాను అబ్జర్వ్ చేయడం ద్వారా అంచనా వేయొచ్చు. అవన్నీ ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే మనం ఈ చాప్టర్ నుంచి అడిగే ఈ 12 మార్క్స్ ని చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇందులోంచి 1 మార్క్ 2 మార్క్ అడగడానికి అవకాశం లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు మాక్సిమం అడగకపోవడానికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇందులో మీను, మీడియన్, మోడ్, గ్రూప్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో బాగా నేర్చుకోండి. అట్లాగే ఈ 3 ఫార్ములాస్, మీన్కి ఉపయోగించే ఫార్ములాస్, అలాగే మీడియన్, మోడ్కి ఉపయోగించే ఫార్ములాస్ నేర్చుకుని అందులో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం రెడీగా ఉండాలి అనమాట. ఇంకా మనకి లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ. ఇందులో మనకి ఒకే ఒక ఫార్ములా ఉంటుంది ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఆ ఫార్ములా ఉపయోగించి ఈ చాప్టర్లో ఉన్న 90% క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేసేసేయచ్చు అనమాట. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 14.1లో మొదట ఉన్న బిట్స్ని
మనకి 1 మార్క్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి వాటిని నేర్చుకోండి. అలాగే మనకి ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఏ ప్రాబ్లమ్ని అడిగినా సరే ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మ్యాక్సిమం మనకి ప్లేయింగ్ కార్డ్స్ రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్ని మనకి 8 మార్క్స్గా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇందులో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 1 మార్కు ప్లస్ 4 మార్క్స్ ఒకటి అంటే 8 మార్క్స్, అంటే 13 మార్క్స్ వస్తాయి అనమాట. చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చిన చాప్టర్గా చెప్పుకోవచ్చు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈ చాప్టర్ మీద చాలా ఈజీగా 13 అవుట్ ఆఫ్ 13 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. మీరు బాగా చేయాల్సింది ఏంటంటే మనకి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ మీద కంప్లీట్ పిక్చర్ ఉండాలన్నమాట. అందులో ఎన్ని కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ ఎన్ని ఉంటాయి, రెడ్ ఎన్ని ఉంటాయి, అలాగే సింబల్స్ ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క సింబల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఓకే, ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు మీరుగా వేసుకుని వాటిని ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నించండి. మనం ఒక్కసారి నెంబర్ ఆఫ్ అవైలబుల్ అవుట్కమ్స్ తెచ్చుకున్నాము అంటే మనకి నెంబర్ ఆఫ్ అవైలబుల్ అవుట్కమ్స్ మీద ఐడియా ఉంది అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ప్లేయింగ్ కార్డ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత డైస్ అనమాట. డైస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అట్లాగే మనకి ఇందులో ఒక్కటి మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్ని మనకి పాత టెక్స్ట్ బుక్లు కూడా ఉండేది. అయితే ఒకసారి 2 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు చాలా మంది విద్యార్థులు తప్పుగా చదివి అర్థం చేసుకోవడం వల్ల అంటే మిగిలిన పేపర్ అంతట్లో అన్ని కరెక్ట్గా రాసి ఇది రాంగ్ చేశారనమాట. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. ఇక్కడ ఏం అడిగారు మనకి 5 కార్డ్స్, అవేంటి 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్. ఈ 5 కార్డ్స్ నే తీసుకుని యాక్చువల్గా మనకి ప్లేయింగ్ కార్డ్ సంబంధించిన కార్డ్స్ లో n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52 అవుతుంది. కానీ ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఓన్లీ 5 అవుతుంది అనమాట. కానీ కొందరు విద్యార్థులు ఎలా అర్థం చేసుకున్నారు, 5 కార్డ్స్ ప్లస్ ఇవి ఒక 5 కార్డ్స్, ఇక్కడ n ఆఫ్ s ని 10గా వేసుకుని చేయడం జరిగింది అనమాట. అప్పుడు మొత్తం రాంగ్ అయిపోతుంది కదా. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అట్లాగే ఇట్లాంటి మనకి ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడికి రావాలంటే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 90 వరకు, పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి, అలాగే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే ఏంటి, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే ఇట్లాంటి గేమ్ అనమాట. ఓకే, వీళ్ళకి సంబంధించిన గేమ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ ఇట్లా పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ ఇట్లా కాయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని, అలాగే ఈ పెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని దీన్ని మనకి 1 or 2 మార్క్స్కి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. పి ఆఫ్ ఈ ఇచ్చి పి ఆఫ్ నాట్ ఏ, దీన్నే మనకి పి ఆఫ్ ఈ బార్ అని కూడా అడగవచ్చు అనమాట. ఇవి అలాగే మనకి ఇట్లా మార్బుల్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఇట్లా ఇది సవిత అండ్ హమీదా ఆర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్ అండ్ సేమ్ బర్త్డేస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనకి 2 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి లీప్ ఇయర్ లో 53 సండేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, లేకపోతే నాన్ లీప్ ఇయర్ లో 52 సండేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 7/4 అవడానికి ఛాన్స్ ఉందా, రీజన్ చెప్పండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి షార్ట్ ఆన్సర్గా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో మొదట అవి అన్నీ బాగా నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా సమయం ఉందనుకోండి, అప్పుడు మరికొన్ని ప్రాబ్లమ్స్ని నేర్చుకోండి. ఎందుకంటే మనకి గ్యారంటీ సమ్స్ అన్ని ముందే నేర్చుకున్నాం కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మనకి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మొదట వీటిని ప్రాక్టీస్ చేసేసి తర్వాత సమయాన్ని బట్టి మరికొన్ని నేర్చుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా 95+ అంటే 100 out of 100 కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే మీరు ప్రతి చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. కాన్సెప్ట్ని అలాగే ఓన్గా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలిగితే 100/100 తెచ్చుకోవడం మ్యాథమెటిక్స్లో పెద్ద కష్టం ఏమీ కాదనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.